హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్త సార్. ఈరోజు మన వీడియోలో జేఎల్కి సంబంధించినటువంటి 1:2 లిస్ట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. గురుకుల బోర్డు మరి గతంలో నుండి అంటే పీజీటీ 1:2, 1:1 పోస్టింగ్ ఆర్డర్స్ కంప్లీట్ చేసింది. సో తర్వాత డిగ్రీ లెక్చరర్స్కి సంబంధించినటువంటి 1:2 కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు జూనియర్ లెక్చరర్స్ సంబంధించినటువంటి జనరల్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ఏదైతే 1:2 రేషియో ఉందో దాని ప్రకారం మనకు జేఎల్ 1:2 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. లెక్చరర్స్ ఇన్ జూనియర్ కాలేజెస్ నోటిఫికేషన్ నెంబర్ 2 ఫిబ్రవరి నోటిఫికేషన్ నెంబర్ 2 2023 అనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ డెమోన్స్ట్రేషన్ ఫ్రమ్ 1922 అంటే 19 నుంచి 22 వరకు మనకు జూనియర్ కాలేజ్ లెక్చరర్గా సెలెక్ట్ అయిన వాళ్లకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు డెమాన్స్ట్రేషన్ ఉంటుంది. 19 నాడు, 20, 21, 22 ఈ 4 రోజులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇక డిగ్రీ లెక్చరర్స్కి అయితే తక్కువ పోస్టులు ఉన్నాయి, తక్కువ మంది ఉంటారు కాబట్టి 19, 20 ఈ 2 రోజుల్లో మాత్రం ఉంటుంది. ఒకవేళ ఇటు డిఎల్ ఇటు జేఎల్ రెండు వచ్చిన వాళ్ళు డిఎల్కు అటెండ్ అవుతారు. ఒకవేళ వాళ్ళకి టైం ఉంటే జేఎల్ కూడా అటెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. కాబట్టి మిత్రులారా, మీరు డిఎల్ సెలెక్ట్ అయిన వాళ్ళు మరి జేఎల్కు రాకండి. అంటే చాలామందికి ఇది ఒక భయం పట్టుకుంది. ఒకవేళ ఇటు వస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చిన తర్వాత 1:1లో మళ్ళీ వాళ్ళ పేరు వస్తుంది. రేపొద్దున ఒక ఉద్యోగం చేస్తే రెండోసారికి దీనికి బ్యాక్లా ఉండిపోతానండి అనుకుంటున్నారు చాలామంది. ఒకవేళ అలా జరిగితే కూడా చాలా నష్టం. కాబట్టి అలా జరగకుండా ఉండడం కోసం మీరంతా ఏదైనా ఒక అత్యున్నత స్థాయి పోస్ట్ తీసుకుంటే మంచిది. సో అది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇక వెన్యూ ఎక్కడ అనేది మాత్రం మనకి ఇక్కడ చెప్పలేదు. సో ఇక నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ అండ్ డెమాన్స్ట్రేషన్. ఈ చెక్ లిస్టు ఇవన్నీ ఏవేవి సర్టిఫికేట్లు కావాలనేది లిస్ట్ ఉంది. మీకు అందరికీ ఇప్పటికీ తెలిసే ఉంటుంది. సో ఇక తర్వాత ఇక మనకు తెలుగు ఇచ్చారు, జూనియర్ లెక్చర్ తెలుగు, దాంతోపాటు జూనియర్ లెక్చర్ హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు, ఇట్లా మనకు మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, సివిక్స్, హిస్టరీ, కామర్స్, ఎకనామిక్స్ ఇట్లా ప్రతిదీ మనకు జూనియర్ లెక్చర్లో ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయో అన్ని రకాల పోస్టులకు 1:2 ప్రకారం రిజల్ట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. రేపో మాపో ఈ రెండింటికి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు రెండింటికి సంబంధించి 1:1 సెలక్షన్ లిస్ట్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 1:1 వచ్చిందంటే ఉద్యోగాలు ఇచ్చేస్తారు కూడా. మొత్తం మీద ఈ ఫిబ్రవరి నెలలో చివరి నాటికి అన్ని రకాల గురుకుల ఉద్యోగాలకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేస్తాము అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఒకటి మిత్రులారా, మనం ఒకటే ఆలోచించాలా. మనకు నీ అవసరం ఉన్నప్పుడు నోటిఫికేషన్ రావు, నీ అవసరం ఉన్నప్పుడు ఎగ్జామ్ పెట్టరు, నీ అవసరం కోసం నీ అవసరాలు తీర్చడం కోసం పోస్టింగ్ ఆర్డర్స్ ఏమి ఇవ్వరు. రాజకీయ నాయకులు వాళ్ళ అవసరం కోసం వాళ్ళ రాజకీయంగా ఉపయోగపడే టైం వచ్చినప్పుడు సడన్గా నోటిఫికేషన్ ఇస్తారు, సడన్గా ఎగ్జామ్ పెడతారు, సడన్గా పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తారు. కాబట్టి నువ్వు తేరుకునే లోపల, నువ్వు అలర్ట్ అయ్యే లోపల అన్నీ జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి అన్నీ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకోండి. ప్రిపరేషన్ ఇప్పుడు డిఎస్సి ఉంది, రేపు డిఎస్సి నోటిఫికేషన్ వస్తలేదు ఈ పొద్దున్న నుంచి అనుకుంటున్నారు. రేపు పొద్దున సడన్గా ఒక రాత్రి నోటిఫికేషన్ వస్తుంది. నువ్వు తెల్లారి లేచి చూసే లోపల అప్లికేషన్ స్టార్ట్ అంటాడు. అసలు నువ్వు ఏం చేయాలో అర్థం కాదు. ఒకవైపు అప్లికేషన్ చేయాలా, కొద్దిగా సర్టిఫికేట్ లేవు, కొద్దిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా, ఏం చేయాలో తెలియదు. కాబట్టి నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత అందరు చదువుతారు, కానీ నోటిఫికేషన్ రాకముందు ఎవడైతే చదువుతాడో, పర్ఫెక్ట్గా ఉంటాడో అలాంటి వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. మరి ఇన్ని లక్షల మందిలో ఉద్యోగాలు నువ్వు కొట్టాలంటే అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు. కాబట్టి మిత్రులారా, చాలామంది చేసి తప్పది. కాబట్టి నోటిఫికేషన్ రాకముందు చదువుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ ప్రాక్టీస్. సో మన ఛానల్లో కూడా ఆన్లైన్ టెస్టులు ఉన్నాయి. తెలుగు కావచ్చు, సోషల్ కావచ్చు, ఎస్జిటి కావచ్చు. సో ఈ విధంగా అందుబాటులో ఉన్నాయి. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చదువుకుంటూ ప్రాక్టీస్ కోసం మన ఛానల్లో ఉన్నటువంటి ఆన్లైన్ టెస్టులు రాసుకోవచ్చు. మన ఛానల్ రెగ్యులర్గా ఎగ్జామ్స్ ఉంటాయి, డైలీ 8 గంటలకు ఎగ్జామ్ పెడతా. సో మినీ టెస్ట్ ఉంటాయి, గ్రాండ్ టెస్టులు ఉంటాయి, ఇంకా 100 మార్కుల గ్రాండ్ టెస్టులు కూడా ఉంటాయి. సో సబ్జెక్ట్ వైజ్ డీటెయిల్స్, సబ్జెక్ట్ ఏం తెలుసు, ఎట్లా చదవాలనో. సో మనం మ్యాక్సిమం సలహాలు ఇస్తాము, వీడియోలో అన్నీ చెప్తూ ఉంటాము. ప్రతిరోజు అప్డేట్స్ మనము వీడియో ద్వారా మన వాట్సాప్ గ్రూపుల ద్వారా తెలియజేస్తూ ఉంటాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మరి కామెంట్ సెక్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్, దాని ద్వారా జాయిన్ అయిపోయి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ కూడా మీరు పొందొచ్చు. 2 రకాలుగా ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. సో ఇది మరి. కాబట్టి ఎవరి కోసమో మరి ఒకప్పుడు విద్యాశాఖ అధికారులు మనకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు. మాకు 2019లో కూడా మాకు విద్యాశాఖ డిఓలే మాకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు ఏకంగా రాజకీయ నాయకులే వస్తున్నారు. అటు సీఎంలు, పిఎంలే
మరి మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకోవడం కోసం వాళ్ళు వచ్చి ఫోటో దిగి నియామక పత్రాలు అందజేసే కాలం వచ్చింది. సో అది అటు సెంట్రల్లో కావచ్చు, ఇటు స్టేట్లో కావచ్చు. సో ఇక్కడ సరే ప్రభుత్వం తప్పు చేస్తుందని నేను అంటలేదు, సరే ఇస్తుంది, ఏదో ఇస్తుంది, కాకపోతే ఇంత హడావుడికి ఇవ్వకుండా కొంచెం స్లోగా నిదానంగా ఇవ్వాలి. మరీ స్లోగా అంటే పోయిన ప్రభుత్వం లాగా 10 నెలల ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయనట్టు చేస్తే అది దారుణమే. అట్లా అంత దారుణం కూడా చేయడం కరెక్ట్ కాదు, ఇంత ఫాస్ట్గా చేయడం కూడా కరెక్ట్ కాదు. సరే ఏదేమైనా ఇంత మంచి పని చేస్తుంది. రాగానే 2 నెలలు, ఇప్పుడు మాట 2.5 నెలలు దాటుతుంది. ఈ 2.5 నెలల్లోనే 7,000 స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ చేశారు, 9,000 పోస్టులు ఇవి భర్తీ చేస్తున్నారు, అటు 15,000 కానిస్టేబుల్ ఉద్యోగులు భర్తీ చేశారు. కాబట్టి అటు మనకు టీఎస్పీఎస్ నుంచి కూడా చిన్న చిన్న ఉద్యోగాలు అయినప్పటికీ అవన్నీ క్లోజ్ చేస్తున్నారు. ఒకటిసారి 6 నోటిఫికేషన్లకు రిజల్ట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. గ్రూప్ 4 కూడా రిజల్ట్ ఇచ్చారు, అది కూడా భర్తీ చేస్తారు. సో నోటిఫికేషన్ ఇస్తారులే, కానీ నోటిఫికేషన్ భర్తీ చేస్తే వాళ్ళు గొప్పవాళ్ళు. ఎందుకంటే రేపు పొద్దున్న కొలువు ఎక్కిన తెల్లారి జీతం అడుగుతారు, జీతం ఇవ్వాలి కదా, పైసలు ఇవ్వాలి. పైసలు ఇచ్చినోడు గొప్పవాడు కాదు, మాటలు చెప్పినోడు గొప్పవాడు కాదు కదా. సో అది వ్యవహారం ఇక్కడ. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో నేను చెప్పదలుచుకుంది ఒకటే, మనకు టైం ఉండదు, ఉన్న టైంని ఇప్పుడు వినియోగించుకోవాలి. రేపు పొద్దున సడన్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయ్యో అని నోరు మొత్తుకుంటే లబోదీపం అని మొత్తుకుంటే సరే ఏం రాదు. ఎందుకంటే నువ్వేం చేయలేవు, మాట కేసు వేస్తావు, కేసును ఏం చేయాలనో కూడా తెలుసు, కేసులు ఎట్లా ఏపీయాలో తెలుసు, కేసుని ఎట్లా క్లోజ్ చేయాలనో కూడా ప్రభుత్వాలకు తెలుసు. మనం ఎన్ని కథలు పట్టినా అవన్నీ మన మాటలు వినరు. నీ బాధ ఎవరికి అర్థం కాదు. నీ సమస్య నీదే, నీ సమస్య నుంచి నువ్వే బయటపడాలి, నీ కోసం ఏది రాదు. సో ఇది ఫ్రెండ్స్, కొంచెం కఠినంగా ఉండండి, ప్రిపేర్ అవ్వండి. ఇది వచ్చే సీజన్, ఈ సీజన్లో అంత ఫంక్షన్లు అవి ఇవి అనుకుంటే రోజు మనం పోయినామనుకో ఇక మనం ఉద్యోగాలు సాధించినట్టే. కాబట్టి అట్లాంటి పనులు చేయకండి. ఏమైనా ఇన్ఫర్మేషన్ సపోర్ట్ కావాలంటే మన ఛానల్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.